అంటే జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు నేను సంపద సృష్టిస్తాను, సో అందుకే ఇన్ని హామీలు ఇస్తున్నాను, వీటన్నిటిని అమలు చేస్తాను అన్నారు. ఇప్పుడేమో వీటిని చూస్తే నాకు భయం వేస్తుంది, ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పి అంటున్నారు. సంపద సృష్టి అనేది స్టేట్ కాదండి, గవర్నమెంట్ కాదండి. ఒక వర్గానికి వారి కుటుంబానికి సంపద సృష్టించుకుంటానన్నారు తప్ప ప్రజలు అపోహపడ్డారు. సంపద అంటే స్టేట్కి అనుకున్నారు. సరే, ఇవాళ కరప్షన్ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, బయట కూడా చాలా డిస్కషన్ జరుగుతుంది. సో కరప్షన్ రేంజ్ బాగా పెరిగిపోయింది గత 18 నెలల్లో అని అంటారు. మీరు వినుంటారా, ఇది విన్నారా? ముఖ్యంగా కాంట్రాక్టర్స్ దగ్గర కానీ ఇండస్ట్రియలిస్టుల దగ్గర కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ మినిస్టర్స్ పరిస్థితి ఎలా ఉంది? గ్రౌండ్లో మాత్రం ఎమ్మెల్యేస్ దగ్గర బాగా కరప్షన్ పెరుగుతుందండి. ఎవరు కూడా గవర్నమెంట్ను కేర్ చేసే పొజిషన్లో లేరు. గవర్నమెంట్ ఏ ఎమ్మెల్యేనే కంట్రోల్ చేసే పొజిషన్లో లేరు. ఏ జిల్లాకు ఆ జిల్లాలో, ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే. 70% ఎమ్మెల్యేస్ అదే పనిలో ఉన్నారు. ఓన్లీ 30% బెటర్గా ఉంటున్నారు అని నాకు అనిపిస్తుంది. నేను గమనిస్తున్నా. లాస్ట్ కూడా మా ఫ్రెండ్ తెలుగుదేశం నుంచే ఒక ఫ్రెండే ఆయనే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లో కూడా ఏం లేదు, ఎమ్మెల్యేలు ఎవరు భయపడే పొజిషన్లో లేరు, ఎందుకు అని అడిగాను. నెక్స్ట్ ఎలా మేము రాము, మేము ఎంత ఖర్చు పెట్టుకుని వచ్చాము, నెక్స్ట్ మా గవర్నమెంట్ ఎట్లా రాదు, కాబట్టి దీపం ఉండగానే ఇంటి చక్కబెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. కొన్ని దగ్గర దౌర్జన్యాలు కూడా చేస్తున్నారు ప్రజల పైన. ఒక మంత్రి చెప్పారండి, వారి పేరు చెప్పకూడదు, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎమ్మెల్యేలు సబ్ రిజిస్టార్లను కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారంట. మీరు ఒక ల్యాండ్, మీరు 2 ఎకరాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సబ్ రిజిస్టార్ చేయరు, ఆ ఎమ్మెల్యే గారు చెప్పాలి. ఇంత దౌర్జన్యం నేను ఇంతవరకు చూడలే. ప్రజలు చాలా బాధపడుతున్నారు. నాకు సెంట్రల్ మంత్రి చెప్పారు. ఏంటి నిజమా ఇది? నేను కూడా ఆశ్చర్యం వేసింది. అప్పుడు నేను కూడా ఎంక్వైరీ చేశాను, ఇది నిజమా అని చెప్పారు. వారే ఆశ్చర్యంగా ఇది చాలా అన్యాయం, ఏంటిది అని అడిగారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారు అన్న చర్చ ఉందని చెప్తా ఉన్నారు. అది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా, గ్యారంటీ ఉందా? నాకన్నా బాగా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు నెక్స్ట్ మళ్ళీ జగన్ గారే వస్తారండి. వారికే నాకన్నా బాగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 100 కాదు 200% మళ్ళీ జగన్ గారు వస్తారు. కారణం ఏం లేదండి, జగన్ గారికి ఆల్రెడీ మాకు 40% జగన్ గారికి ఓటింగ్ ఉందండి. సింపుల్ 10% కావాలి మాకు. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి, ఎన్నో హామీలు ఇచ్చి వచ్చారు, కానీ హామీలు ఎన్ని నిర్వర్తించారు? హామీలు 100లో అట్లీస్ట్ ఆయన 50% కూడా చేయలేకపోయారు కదా. రెండోది ఏం చెప్తున్నారు, జగన్ గారి పైన గత గవర్నమెంట్ ధ్వంసం చేసిపోయింది. ఏం చేశారు బాబు అంటే చెప్పరు. ఏం చేశారు చెప్పాలి కదా మీరు. ఏం ధ్వంసం చేశారు, ఏం విధ్వంసం చేశారు జగన్ గారు? ఆయన సంక్షేమ పథకం విధ్వంసమా, ఆయన పోర్టు కట్టడం విధ్వంసమా, నాడు నేడు పైన ఈరోజు స్కూల్లో పోండి ఎంతెంత బంగ్లాలు కనపడుతున్నాయి, స్కూల్ బిల్డింగ్స్ కానీ హాస్పిటల్ బిల్డింగ్స్ కానీ, నాడు నేడు అనేది, తర్వాత రైతు భవన్లు కానీ, ఈరోజు సచివాలయ వ్యవస్థ కానీ, అది డెవలప్మెంట్ కాదా, కనపడదా? ఏ విలేజ్ పోయినా డెవలప్మెంట్ కనపడుతుంది. ఈరోజు మీరు ఏమన్నా ఆ డెవలప్మెంట్ ఆపేశారు, ఎక్కడన్నా రోడ్లు వేసారా మీరు? జగన్ గారి మీద ఓన్లీ బ్లేమ్ చేయటం తప్ప వారు చేసింది ఏమీ లేదండి. సరే, వాళ్ళ కాంట్రాక్టర్లకి కూడా ఇక్కడ కూడా కొద్ది మందికి మాత్రమే బిల్లులు అవుతా ఉన్నాయి. పనులు చేసిన కాంట్రాక్టుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందని ఒక చర్చ అప్పుడే మొదలైంది 18 నెలలకే. మీరు చెప్పింది నిజమే. వారికి కావాల్సిన వ్యక్తులకు, వాళ్ళ సానుభూతి పరులకు మాత్రమే జరుగుతున్నాయండి. చాలా మందిని ఇగ్నోర్ చేస్తున్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు చాలా చోట్ల చెప్తా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి, ఎక్కడికి వెళ్ళినా జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారంట. ఎందుకు అలా అడుగుతున్నారంటారు ఇండస్ట్రియలిస్టులు కానీ ఇన్వెస్టర్లు కానీ? ప్రజలు ఇండస్ట్రియలిస్టులు ఎవరు అడగట్లేదండి. వీరు ఎమ్మెల్యేలు ఈయనకు తొత్తులుగా పనిచేస్తున్న ఆఫీసర్లు అడుగుతున్నారు, సార్ మళ్ళా జగన్ గారు వస్తే ఎట్లా సార్, మా పొజిషన్ ఎట్లా సార్ అని. వీళ్ళు భయపడుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళ ఎమ్మెల్యేలు, తప్పులు చేస్తున్న ఆఫీసర్లు, తప్పులు చేస్తున్న లీడర్లు మాత్రమే భయపడుతున్నారు తప్ప ఏ ఇండస్ట్రియలిస్ట్ కానీ ఏ ప్రజలు ఎవరు దాని మీద ఆలోచించట్లేదండి.